మంగళగిరి ఎస్ఐ గారిని సస్పెండ్ చేశారు. అవును. ఎందుకు సస్పెండ్ చేశారు? ఆయన ఎక్కడో మంగళగిరిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన నేటివ్ ప్లేస్ వచ్చేసేమో దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో. దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో వాళ్ళ బంధువులు ఈయనకు ఒక 5,000 రూపాయలు ఇచ్చారు అనేసేసి ఓటుకి, అంటే పోస్టల్ బ్యాలెట్కి ఒక 5,000 రూపాయలు ఇచ్చారు. అందుకని ఆయన ఓటు అమ్మేసుకున్నాడు కాబట్టి ఎస్ఐని ఐజీ గారు సస్పెండ్ చేశారు. అది క్లియర్గా పేపర్లో వచ్చింది, ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది, అన్నీ వైరల్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు పోటీ చేసిన వ్యక్తి ఎవరు? అక్కడ దర్శిలో పోటీ చేసే వ్యక్తి అనర్హుడే కదా. ఆల్రెడీ ఎంక్వైరీ చేసి డబ్బులు పంచాడని తెలిసింది కదా. పంచినప్పుడు పోటీ ఎవరైతే డబ్బులు ఇచ్చారని చెప్తున్నారో ఆ వ్యక్తి అనర్హుడుగా డిస్క్వాలిఫై కనుక ఎలక్షన్ కమిషన్ కనుక చేయగలిగితే, ఎందుకంటే ప్రూవ్డ్ ఎస్ఐని సస్పెండ్ చేశారు కాబట్టి ప్రూవ్డ్ దట్ ఆ యొక్క కంటెస్ట్ చేసే ఎమ్మెల్యే ని డిస్క్వాలిఫై చేయాలి. చేస్తేనే నిజమైన డెమోక్రసీ, నిజంగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఉన్నట్లెక్క. ఈ ఎలక్షన్ కమిషన్ కనుక కరెక్ట్గా పనిచేయకపోతే, ఎందుకంటే ఆల్రెడీ రిపోర్ట్స్ వచ్చేసినాయి, ఈ 2-3 రోజుల్లో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో చూడాలి. చేయకపోతే ఎలక్షన్ కమిషన్ కూడా తప్పు చేస్తున్నట్లకే. అంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి డైరెక్ట్గా ఇచ్చి ఉంటాడు కదా, వాళ్ళ కార్యకర్తలు ఇచ్చి ఉంటారు. బెనిఫిషియరీ ఎవరు? నా కార్యకర్తలు నేను గెలవాలని చెప్పేసి లంచం ఇచ్చారు, దానికి నేను బాధ్యుని కాదు కదా అనొచ్చు కదా. క్విట్ ప్రోకో అంటే ఏంటి? అదే ఇప్పుడు అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు? అవును, ఈజ్ ఎమ్మెల్యే, కంటెస్టెడ్ ఎమ్మెల్యే. అవును, ఓకే, నీ తరపున ఇచ్చావు, ఆ డబ్బులు నీ అకౌంట్స్లోకి వచ్చినాయా? లేదు. ఆ డబ్బులు ఏదైతే 5,000 రూపాయలని అన్నావో ఆ 5,000 రూపాయలు అనే విషయం నీ అకౌంట్లో రాలేదు, నీకు డొనేషన్ ఇవ్వలేదు. దేనికోసం చేస్తున్నాడు? అగైన్ క్విట్ ప్రోకో కదా. నీ విజయం కోసం చేశాడు కాబట్టి నీకే వర్తిస్తుంది అది. ఆల్రెడీ కొత్తది వాడు కనిపెట్టారు కదా, కొత్త క్విట్ ప్రోకో కనిపెట్టేశారు కదా. మరి కనిపెట్టినప్పుడు అది అందరికి వర్తించాలి కదా. సో అందుకని ఎలక్షన్ కమిషన్ నిజంగా ఫెయిర్ ఎలక్షన్ కావాలనుకుంటే, డెమోక్రసీ ఉండాలనుకుంటే తప్పనిసరిగా అతన్ని డిస్క్వాలిఫై చేయాల్సిందే. లేదు అంటే ఎస్ఐని సస్పెన్షన్ తీసేయాల్సిందే. ఓకే, అది తప్పు అని గనక ఎలక్షన్ కమిషన్ అనుకుంటే ఇమీడియట్గా ఐజీ గారు వెంటనే అతను సస్పెన్షన్ రద్దు చేయాల్సి. అవునండి, అంతే కదా. చేసి ఇద్దరు చేయాలి, ఇద్దరు ఎఫెక్ట్ అవ్వాలి. ఇచ్చినవాడు తీసుకున్నాడు, ఇద్దరు దోషులే కదా. సో నీ యొక్క ప్రోద్బలం వల్లనే కదా చేసింది, నువ్వే బెనిఫిషియరీ, నువ్వే కదా. అవును. సో అందుకని తప్పనిసరిగా ఎస్ఐ సస్పెన్షన్ అన్నా ఎత్తివేయాలి, లేదంటే క్యాండిడేట్ని సస్పెండ్ చేసేసేసి అనర్హుడిగా ప్రకటించాలి. ఓకే. చాలా మంది అంటారు, ఓ ఎన్నో కేసులు పెట్టారులే. ఆయన కూడా అనుకుంటాడు, ఎన్నో కేసులు పెట్టారు ఎలక్షన్ కమిషన్, ఈ 75 సంవత్సరాల్లో ఎన్ని కేసులు ప్రూవ్ అయినాయి, ఎలక్షన్ కమిషన్ ఉండాలంటే లేదే లెక్క. ఏదో హడావిడి చేస్తారు, ఎంప్లాయీస్ మీద హడావిడి చేస్తారు, కలెక్టర్లు మారుస్తారు, ఎస్పీలు మారుస్తారు, ఎంప్లాయీస్ మారుస్తారు. 45 days 2 months హడావిడి ఉంటుంది. ఆ 2 months లో పెట్టిన కేసులు ఏమైనాయి అంటే ఎవరికి తెలియదు. అవును, ఎన్ని కేసులు పెడతారు, డబ్బులు ఇచ్చిన కూడా పంచిన కేసు పెట్టారు కదా. అవును, ఎన్ని కేసులు ప్రూవ్ అయినాయి, ఏం చేశారు? సో ఎలక్షన్ కమిషన్ అనేది ఆ 45 రోజులు ఏదో హడావిడి చేయడానికి తప్పిస్తే, భయపెట్టడానికి, ఎంప్లాయీస్ని భయపెట్టడానికి తప్పిస్తే, రాజకీయ నాయకుల్ని భయపెట్టడానికి కాదు, ఎలక్షన్ ఫెయిర్గా జరిపించడానికి కాదు అనేది మాత్రం అర్థమవుతుంది. ఓకే. ఈ 75 సంవత్సరాల్లో ఎన్ని కేసులు సక్సెస్ఫుల్గా అయినాయి. సో అందుకని ఈ రాజ్యం, ఈ ఇండియాలో డెమోక్రసీ ఉండాలి. డెమోక్రసీ ఉండాలంటే ఎలక్షన్ కమిషన్, అప్పట్లో ఒక ఎలక్షన్ కమిషన్ సెషన్ సింహం లాగా చేశాడు. అలాంటి వ్యక్తులు ఉంటేనే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ డెమోక్రసీ ఉంటుంది. అదర్వైజ్ డెమోక్రసీని రాజుల్లాగా పరిపాలిస్తూ ఉంటారు. అలాంటి శేషన్ చేసిన విధంగా ఎలక్షన్ కమిషన్స్ రావాలనేసి కోరుకుంటున్నాను. 100% ఫెయిర్గా డెమోక్రసీ ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ అడ్వైస్. చూశారు కదండి, ఇది శ్రీ కటికల శివభాగ్యారావు గారు వారి యొక్క మనోగతాన్ని మన ముందు ఆవిష్కరించారు. రాజకీయాలు ఎలా ఉండాలి, ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి, మొన్న జరిగినటువంటి ఓటింగ్ సరళి ఎలా ఉంది, అభ్యర్థులు అలానే పార్టీలు ఏ విధమైనటువంటి మేనిఫెస్టోని ఇచ్చి ప్రజల్ని
ఆకట్టుకున్నాయనే విషయాన్ని కూలంకషంగా వివరించారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.